అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? అన్న చెల్లెళ్ళ అనుబంధానికి, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి నిదర్శనమే గిరాకీ పండగ. ఏ బంధమైనా కలుపుకుంటేనే మొదలైతుంది, కానీ తోబొట్టున బంధం ఒక్కటే ఎక్కడ దొరకదు. రాఖీ పండగ అంటేనే అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ అనుబంధం. తోబుట్టులకి తోడు నీడగుంటూ, ఆపదలో రక్షగుంటూ, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ అనుబంధంని కాపాడుకుంటా, తోబుట్టులకి తోడు నీడగుంటున్న ప్రతి ఒక్కరికి ముందుగల రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ వస్తుంది కదా అని యూట్యూబ్లో రాఖీ మీద ఎవరన్నా ఏమన్నా గిట్లా పాటలు చేసిలా చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసిన. గల్లగ్గి పాట నాకు చాలా మంచిగా అనిపించింది. తోడు బుట్టానమ్మ నీకు అన్నయ్యగా, తోడుగుంటానమ్మ చెల్లి నీ నవ్వుగా, తోడబుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి, మస్తు ఉన్నాయి కదా పదాలు. నాకైతే పాట వింటుంటే మస్తు ఏడుపొచ్చింది. కొన్ని సీన్లు అయితే మస్తు ఉన్నాయి. చెల్లమ్మని వేరే వాళ్ళు ఏడిపిస్తా అంటే అన్నయ్య వాళ్ళని కొట్టి చెల్లెలకి ధైర్యం చెప్పి అండగుండడం. గట్లనే అన్నయ్య తాగి ఇంటికత్తే చెల్లె చింతబరగా అందుకొని కొడితే అన్నయ్య అలిగి వెళ్ళడం. ఆ తర్వాత చెల్లె అన్నయ్యకి అన్నం తినిపించి అన్నయ్య పడుకున్నాక అన్నకి చెద్దరు కప్పడం. అట్లనే లాస్ట్కి చెల్లెకి పెళ్ళైనాక అప్పగింతలప్పుడు అందరు ఏడ్చుడు. గిట్లా సీన్లు చూస్తా అంటే మస్తు ఏడుపొచ్చింది. నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే మంచిగా ఉండి అనిపించింది. డైరెక్షన్ మస్తు అంటే మస్తు ఉంది. డైరెక్షన్ చేసింది వరంగల్ వాళ్ళ గణేష్ చెల్పూరన్న. గిల్ల మొన్న మళ్ళొస్తావా నాన్న కొడుకు లెక్క, నిన్న మామయ్య సాంగ్లో మామయ్య లెక్క, ఇవాళ నా చెల్లెమ్మ సాంగ్లో అన్నయ్య లెక్క. మోహన్ మరిపెళ్ళన్న కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ సూపర్విజన్గా చేయడమే కాకుండా మస్తు అంటే మస్తు యాక్టింగ్ చేసిండు. అట్లనే గిల్ల చెల్లె లెక్క వరంగల్ వాళ్ళ భార్గవక్క మస్తు వేసింది. ఇంకా గిల్ల చిన్నపిల్లలు కూడా మస్తు వేసిళ్ళు యాక్టింగ్. ఇక గిల్ల అమ్మ నాన్న లెక్క అన్వర్ గారు, అనిత గారు చేసిళ్ళు. ప్రశాంత్ అన్న కూడా వేసిండు. ఇంకా గిల్ల కెమెరాల బంధించింది విద్య జయంత్ అన్న, ముక్కలను అతికించింది రంగులద్దింది పవన్ బీజే అన్న, పాట రాసింది రమేష్ పగిల్ అన్న, మ్యూజిక్ కొట్టింది ఇంద్రజిత్ అన్న. ఇక రాఖీ పండుగకి గింత మంచి పాట పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తీసుకొచ్చింది శివ అన్న. నిన్ననే ఈ పాట రిలీజ్ అయింది. నేనైతే నా చెల్లమ్మ పాటని ఇప్పటిదాకా మస్తు సార్లు చూసిన. మీలో కూడా ఎవరైనా చూడకపోతే మోహన్ మరిపెల్లి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. నెక్స్ట్ ఏం పాట రివ్యూగా ఉన్నా కూడా కమెంట్ చేయర్రి. ఇక ఉంటా మళ్ళా.